మటన్ ఇట్లా లేయర్స్ ఫామ్ అయ్యి వచ్చిందనుకో. ఇదే ఎస్వి సినీ మ్యాక్స్ 4. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మనము అనంతపురంకి వెళ్తున్నాము పని మీద. అండ్ ఈ గ్యాప్లో మనం పొద్దునే పంజాబీ డాబా దానికల్లా ఉంది చూడు. పంజాబీ డాబాలో అయితే ఇక్కడ స్పెషాలిటీ సూపర్ ఉంటుంది. మన టోల్ గేట్ దాటితేనే ఇక్కడ కాసేపల్లి టోల్ గేట్, ఇక్కడ వెనకాలే పంజాబీ డాబా ఉంటుంది. ఇక్కడ మసాలా టీ సూపర్ అసలు. చూపిస్తానండి, 25 రూపీస్ 20 రూపీస్ అనుకుంటా. మనం ఇట్లా హైవే అక్కడ కాసేపల్లి టోల్ గేట్ దాటితేనే కొంచెం ముందరకు వస్తే ఆడ మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దాటి ఇట్లా ముందరకు వస్తే ఇదే దస్మీష్ దీపా డాబా. మన శేఖర్ భాయ్ ఆడ కూర్చున్నాడు ఆల్రెడీ. ఈరోజు అనంతపూర్లో బుధవారం కాబట్టి స్పెషల్ ఉంటుంది మన లక్కీ 9 రెస్టారెంట్లో. బై లక్కీ 9లో స్పెషల్ ఉంటుంది ఈరోజు. నాటుకోడినా మటనా స్పాన్సర్. ఇంకా వీడియోలో చెప్పినాక ఇంకా అయిపోయాయి. ఇంకా ఖచ్చితంగా ఇప్పియాల. చెప్పు, నోరు తెరిసి ఇప్పించేదన్నా. మొన్న ఒక కామెంట్ వచ్చింది, ఎకరాకి ఎంత పండింది అని. కొంచెం గట్టిగా. ఎకరాకంటే తక్కువే పండింది. ఎకరాకి కంది ఎన్ని క్వింటాలు వచ్చిందని కామెంట్ చేసాం మన సబ్స్క్రైబర్ ఒకరు. ఎన్ని క్వింటాలు అంటే ఎకరాకి 2 క్వింటాలు. తక్కువే పండింది. ఓకే, 4 క్వింటాలు వచ్చింది. ఈసారి కంది పంట బాగా వచ్చింది. ఈసారి వర్షాలు బాగా పడినాయి కాబట్టి కంది పంట బాగా చేతికి వచ్చిందిలే. మళ్ళీ తక్కువే. ఇంకా నీదైతే తక్కువే. ఇదే స్పెషాలిటీ మనకి. స్పెషాలిటీ ఎట్లుంది బై? వాటర్ ఎక్కువ ఉన్నాయా? ఏమో మన బై వచ్చేసి వాటర్ ఎక్కువ ఉన్నాయంట. బాగుంది కదా బై, నాకే అయితే అనిపించలే. కరెక్ట్ సరిపోయింది. ఏ పీసేవా పౌచ్ ఎంత? 200 क्या भाई? कम ले लो भाई. 250 नहीं. यूट्यूब में आता भाई, यूट्यूब. ओके भाई, ठीक है भाई. ఇంకేం భాయ్ పౌచ్ చేపిస్తుంది పంప తినేకపోతాం పై. ఇంకా ఒక చోట దోశ చూపిస్తా. దోశ అనంతపురం అయితే వచ్చేసాం. అప్పుడే అక్కడ పౌచ్ చేపించేసుకొని డైరెక్ట్గా ఇక్కడ దోశ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ దోశ వచ్చేసి ప్లేట్ అంటే 2 దోశలు వస్తాయి చిన్నవి. ఇది మనకి నెయ్యి దోశ అనమాట. దీంట్లో మనకి చిట్లం పొడి నెయ్యి వేసి ఇస్తారు. ఒక దోశ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. ఇప్పుడు దాకా ముందే చెప్తేనే ఎర్రకారం దోశ అని చెప్పేసి. ఇవి వచ్చేసి 2 దోశలు వస్తాయి మనకి. ఒక దోశ 15 రూపాయలు. అట్లా 2 దోశలు ప్లేట్ దోశ 30 రూపాయలు. ఈ దోశల అడ్రస్ పర్ఫెక్ట్ చెప్పాలంటే మన మమతా హోటల్ నుంచి, అనంతపురంలో మమతా హోటల్ నుంచి కొంచెం ముందరకు వస్తే ఒక సందు వస్తుంది. ఆ సందులో నుంచి స్ట్రైట్ వచ్చినారు ఇంకో కమలానగర్ లెక్కి మీకు ఇక హోటల్ కనబడుతుంది. పుష్ప అంటే నీ అవ్వ తగ్గేదే. వైల్డ్ ఫైర్ ఇట్లా మంది ఇట్లా బైక్ లేదా? ఇంకా యాడ్లే స్టార్ట్ అయినది. మన అనంతపురం అయితే వస్తుంది పొద్దున్నే. కొంచెం హాస్పిటల్ పని మీద వస్తామే. ఆ పని అయిపోయి ఇంకా సినిమాకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ పోల్లా. ఇదే ఎస్వి సినీ మ్యాక్స్ 4K ఆల్ డాల్బీ అట్మాస్. లైటింగ్ బారింగ్ ఉంది కదా. ఫుల్ కంఫర్ట్. ఆగు పోయి నేను వస్తా. అట్లా పోతాను. ఫుల్ కంఫర్ట్. కొత్తదే. ఆల్రెడీ 2 సార్లు సినిమాకి వస్తామే. ఒకసారి ఈ భాష ఈ స్లాంగ్లో మారదాం పోయి. ఆల్రెడీ 2 సార్లు పుష్ప 2కి వస్తుంది గుత్తిలోనే. కానీ ఫస్ట్ హాఫ్ ఇద్దరం మిస్ అయినామా. ఇది 3వ సారి మన ఎస్వి సినీ మ్యాక్స్కి వస్తుంది అనంతపురంలో. ఏం పోయి అంటే సూపర్ గా ఉంది. నోట్లో ఏమైనా వేసుకున్నావా? సూపర్ ఉందా? సూపర్ గా ఉంది. సూపర్ ఉందంట. యాక్టింగ్ బాగా చేసినాడు. అంతేనా? అంతేగా. ఇదే మన అనంతపురంలో ఎస్వి సినీ మ్యాక్స్. ఇక్కడ అప్పుడు ఎప్పుడో అవతార్ సినిమా చూసింటే, అవతార్ 2 తర్వాత డీజే టిల్లు 2, మరి ఇప్పుడు పుష్ప 2 అనమాట. ఇక ఇప్పుడే మనము సినిమా నుంచి డైరెక్ట్గా లక్కీ 9 తాడిపత్రి దమ్ బిర్యానీకి వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి బై మటన్ బిర్యానీ చెప్పేస్తా. 2 మటన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ, 2 నార్మల్ వాటర్ మటన్. ఏం భయ్ ఏం సైలెంట్ ఉన్నావు?
ఇంకా సినిమాలో ఉన్నావా? తగ్గేదేలా అని చెప్పి వాన్ చేసే ఇంకా బిర్యానీని అన్లిమిటెడ్ చూడు. మళ్ళీ అట్లని చెప్పి ముక్కలేరు, ఓన్లీ రైసే. వాన్ చేసేయి. ఫస్ట్ మనకి మీకు పీసెస్ ఎన్ని వచ్చినాయో చూపిస్తా. 1 చూద్దాం, 2 3 4 బాగా వేడివేడిగా ఉంది. 5 ఇంకేమున్నాయి అంతే. దాంట్లోనే కొంచెం పక్కకు వచ్చేసింది. మొత్తం 5 పీసులు. ఇంకా మీరే చెప్పండి క్వాంటిటీ ఎట్లుందని చెప్పేసి. ఇంకా టేస్ట్ అంటావా, మనం వీడికి వచ్చినప్పుడల్లా మటన్ బిర్యానీ మాత్రమే చెప్పుకుందాం. ఎందుకంటే ఇట్లా అంటే ముక్క అనేది ఇట్లా అట్లా ఉడికిపోయి ఉంటుంది, బాగా ఉడికింటుంది అట్లా. చూడండి ఇంకా వేడి వేడి కాలుతుంది అట్లా. బిగులు మీరు అనంతపూర్లో మనము ఆల్రెడీ చాలా ఫుడ్ వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. ఆ ఎక్స్ప్లోర్లో భాగంగా మనము ఈ లక్కీ 9 తాడిపత్రి దమ్ బిర్యానీ అప్పుడెప్పుడో 2 years కిందటే ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి మన పాత వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఫుడ్ బ్లాగ్స్ బాగాయని చెప్పేసి. ఒక ప్లేలిస్ట్ తయారు చేసిన, మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. గుత్తి ఫుడ్ బ్లాగ్స్ అని ఉంటాయి, డైలీ బ్లాగ్స్ అని ఉంటాయి. ఈసారి బాగా స్పైసీగా చాలా బాగుంది. ఈ రకంగా మనం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసామన్నమాట. దాంట్లోనే అప్పుడే మనము 9 థాలీ అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ 9 థాలీ. దాంతోపాటు మనకి ఫిర్దోస్ దిల్కుష్ బిర్యానీ, ఇలా కొన్ని బిర్యానీస్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మీకు చెప్పేది మర్చిపోతే మన ఫర్దర్ వీడియోస్ కోసం అయితే లైక్ చేసి తప్పకుండా. లైక్ చేయడం వల్ల అప్పుడప్పుడు మీకు సజెషన్ అయినా అవుతాయి అనమాట. బిర్యానీ ఎప్పుడే కానీ ఫస్ట్ షేర్వత తినకూడదు భయ్. దీంట్లో దమ్ తెలియాలంటే ఫస్ట్ మామూలుదే తినాల. ఇట్లా తింటే అప్పుడు దమ్ తెలుస్తుంది. మటన్ ఇట్లా లేయర్స్ ఫామ్ అయ్యి వచ్చిందనుకో, బాగా ఉడికిందని. ఏం భయ్ అంతే కదా. ఇంతలో ముక్క దొరికితే ప్లేట్కి పట్ట అని కొడితే అందరూ మనకి ఎలా చూస్తారు కదా. ఇంకా ఆరామ్సే బిర్యానీ అయిపోతుంది. ఇంకా పదం పైంటికి ఇంకా చెప్పు టేస్ట్ ఎట్లుందో చెప్పు తిని. ఏం మళ్ళీ ఇంటికి పార్సలా? ఏం లేదు తీసే పోయి వీడియో కోసం వద్దులే. ఎట్లుంది? అప్పుడే అడిగితే నా ముందే తెలుస్తుందా? సరేలే. అప్పటి నుంచి నేను విన్నావు కదా, ఎట్లుంది? ఎప్పుడు తిన్నా ఒకటే టేస్ట్నా? ఓకే చూసారు కదా. మీకు ఏమన్నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ సైనింగ్ ఆఫ్.